హలో అండి, అందరికీ నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది నిన్నటి బ్లాగ్, అంటే నైట్ స్టాప్ చేశాను కదా, మరుసటి రోజు బ్లాగ్ అనమాట, కంటిన్యూషన్. సో ముగ్గు చూడండి ఎంత బాగుందో, సూపర్గా అనిపించింది. ఇంక ఇంట్లో పని పాట ఏం లేదు కదా, మార్నింగ్ లేచిందే నేను 7:30కి అట్లా లేసాను. ఇంకా ఆలోపే అక్క పిల్లలు వాళ్ళందరూ లేసారు. పిల్లలు లేదండి, పాప అక్షయ ఒకటే లేచింది. ఎందుకంటే దానికి 8కే కదా స్కూలు. సో అందుకని చెప్పేసి ఆ అక్క లేపించేసి స్నానం చేపించేసి పిల్లలకి రెడీ చేసేసింది. నేనైతే లేలేదండి, పడుకునే ఉన్నాను. లేట్గా పడుకున్నాను కదా, సో అందువల్ల నిద్ర వచ్చేసింది. కొంచెం నిద్ర రాకుండా నిద్ర వచ్చింది అనమాట. అందుకే రెడీ చేసింది, టిఫిన్ చేసి ఇచ్చింది అనమాట. సో తినేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను, మేల్కొని ఉన్నాను, కానీ ఏమీ చేయలేదన్నమాట. అక్క చేసి పంపించేసింది. ఇంకా వీళ్ళ పిల్లలు పోయి ఇద్దరు వదిలేసి వచ్చారు. ఇంకా పూజ, రమ్య, అక్షయాన్ని వదిలేదానికి ఇంతమంది ముగ్గురు వెళ్ళారనమాట. వదిలేసి ఇంటికి వచ్చారా. చూడండి, రాత్రి వేసిన ముగ్గు ఎంత బాగుందో. నాకైతే నైట్ కంటే ఇప్పుడే బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి చూపించుంటే ఇంకా బాగుండే. బట్ ఇప్పుడు టైం వచ్చి దగ్గర 8:30 దాకా అవుతుందిలేండి. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత పూజనేమో అప్పుడే నిద్రలేసిందా, వాళ్ళు వెళ్తూ ఉంటే అది కూడా వెళ్ళేసింది. ఇంకా మమ్మీ నాకు పాలు కావాలి మమ్మీ అని అడుగుతుంది అనమాట. వాళ్ళ పెద్దమ్మ రా పండు, నేను ఇక్కడ కాంచి పెట్టిన తాగదు అని పిలుస్తుంటే ఇంక తను వెళ్ళింది. బావ అయితే ఈ కాయలు తీసుకొచ్చారండి. ఎప్పుడో ఈ మధ్య రీసెంట్గా ఒక 2 days బ్యాక్ తీసుకొచ్చారంట. అవి పగలగొట్టి చూసాను, ఎలక్కాయలు ఫుల్గా మాగిపోయి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో అవి తిన్నాను అనుకోండి, మాంతమైన జలుబు వేరే వచ్చేస్తుంది. నాకు వచ్చింది అనుకోండి, పిల్లలు కూడా వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడైతే తినలే, అట్లే పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎందుకు వచ్చిందో జలుబు అసలు అర్థం కావట్లేదు, కానీ ఊపిరి కూడా ఆగట్లేదు, అంత జలుబు వచ్చేసిందండి. సో ఎలాగోలా సరేలేది సర్దుకుని ఇలా మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఈ వీడియోస్ అన్నీ తీసుకుని కూడా ఒక దగ్గర 15 days అలా అయిపోయాయి. కాకపోతే నేను చెప్పాను కదా ఇంతకుముందు, నెట్ ప్రాబ్లం వల్ల నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇంట్లో అయితే వైఫై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు డైలీ అప్లోడ్ చేసేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్ వేసుకున్నాను అనమాట మొబైల్కి. కాకపోతే టవర్ ప్రాబ్లం అనమాట, అక్కడ నెట్ ప్రాబ్లము ప్లస్ టవర్ ప్రాబ్లం కూడా. అందువల్ల నేను లాంగ్ వీడియోస్ అనేది షేర్ చేయలేకపోయాను. ఇంకా పిల్లకేమో వాళ్ళ పెద్దమ్మ పాలైతే ఇచ్చేసింది. ఇంకా తర్వాత పెద్ద ఏమో బజార్కి వెళ్ళాడు, అంటే పాకాల్లోకి వచ్చాడు. 1 kilometer దూరం ఉంటుంది అని చెప్పాను కదా. సో మేము ఉండేదానికి వాళ్ళు ఉండేదానికి దగ్గర వాళ్ళు పాకాల టౌన్లోకి రావాలంటే కూడా ఒక 1/2 kilometer దూరం ఉంటుంది లేండి వాళ్ళకి. వెళ్ళేసి వచ్చారు అనమాట. వెళ్ళేసి మా కోసం అని చెప్పేసి వడలు వచ్చారు, పాపకి ఇడ్లీ తీసుకొచ్చారు. ఇంట్లో చేస్తాండంలే అంటే మీరు చేసేది లేట్ అవుతుందండి, వేడివేడిగా తిండి పూజ అని చెప్పేసి పూజకి అయితే తీసుకొచ్చాడు. ఇంకా పూజ అయితే ఇడ్లీ తినింది, ఇంకా వడలు అయితే తినింది. నేను కూడా ఇడ్లీలు వడలు తిన్నాను. అండ్ సగం కాయ అయితే నిన్న రాత్రి కోసి తినేస్తామని చెప్పాం కదా, ఇంకా సగం కాయ అట్టే ఉన్నదనమాట, అంటే కర్బూజకాయ. సో అది అక్క కోసి పెడుతుంది. నేను లేచిందే లేదు పడుగు అన్నట్టు లేచిందే, ఏమి తినకుండా తాగకుండా ఫస్ట్ కర్బూజకాయ తిన్నాను. ఎందుకంటే నాకు బాగా ఇష్టం అనమాట సీజన్ బట్టి. ఇప్పుడు కర్బూజా అనేది వచ్చింది అనుకోండి సీజన్లో, కర్బూజా ఫుల్గా తినేస్తాను. ఆకలి కూడా ఎంత ఆకలి వేసినా కూడా అదే దీనికి కడుపు నిండా ఉండిపోతాను అనమాట. సో అలాగా అందుకే నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయిందండి ఫుడ్ తీసుకోకుండా ఎక్కువగా. ఇంకా ఆ తర్వాత మామిడికాయల సీజన్ వచ్చి బాగా మాగినాయి అనుకోండి, మామిడికాయలే అనమాట. శనక్కాయలు వస్తే పచ్చి శనక్కాయలే తింటాను. సో అట్లా చాలా వరకు చెరుకులు ఉన్నాయనుకోండి, చెరుకులే తినేస్తాను. సో అట్లా అనమాట. రోజుకు 3 సార్లు తినాలి అనుకుంటే ఒక పూట అవి తింటే 2 పూటలు ఇవి తినేస్తాను. సో అందువల్లే నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువైపోయింది. ఫుడ్ టైంకి తీసుకోక ఇలాంటివన్నీ తిని. అవి కూడా లిమిట్గా తింటే ఏం కాదు, కానీ నేను అన్లిమిటెడ్గా తింటున్నాను కదా. సో అందువల్ల అలా అయిపోతుంది. అంటే ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట, అరే హెల్త్ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి. ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా మరుసటి రోజు. సో రమ్య అదే ఎంగేజ్మెంట్కి తీసిన ఫొటోస్, సెట్లు, ఇంకా జ్యువెలరీ అంతా చూపించాను కదా ఇంతకుముందు బ్లాగ్లో చూపించాను. ఏమన్నా చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటాయి. ఇంకా చూసాను అనమాట, చాలా బాగున్నాయి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా మా అక్కని తల దూక ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఈ జడ ఎప్పుడు నేను ఒకేలా వేసుకుంటాను మా ఇంట్లో. మీ ఇంట్లో ఉన్న రోజులు నాకు జడ నువ్వే అంటే సరే వేస్తాను అని చెప్పి అక్క కొంచెం డిఫరెంట్గా వేసిందనమాట ఇలాగా.
అంటే నేను కూడా వేసుకుంటాను, కాకపోతే అక్క ఇంకా చాలా బాగా వేస్తుంది. సో అందుకని చెప్పేసి బాగా వేసింది అనమాట. ఇంకెలాగో తలస్నానం చేసుకొని వచ్చిన్నాను కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా రమ్య ఏమైందంటే, పిన్ని నేను మొన్న తీసుకున్నాను కదా సెట్, నువ్వు ఇంతవరకు ఒకసారి కూడా వేసుకోలేదు కదా, ఒకసారి వేసుకో అని చెప్పి అడిగింది. నేనైతే వద్దులే ఎందుకు అని చెప్పి గమనం ఉండిపోయా. తర్వాత అక్క వచ్చి, అవును జడ పెట్టుకో, ఈ జడలో చూపించారండి, మీషోలో బుక్ చేసి తీసుకున్నారంట ఆఫర్లో, ఎంతో ఆఫర్లో వచ్చింది అయితే తెలియదు కానీ సూపర్గా ఉన్నాయన్నమాట 2 జడలు. అవి కూడా చూపించాను, బ్లాగ్లో కావాలంటే చూడండి. దీంట్లో కదా ఇంతకుముందు. అండ్ నాకు అది చూసిన తర్వాత వెంటనే ఒకసారి జడ పెట్టుకుందాము అనిపించింది. ఇంకా జడకి ఇంక ఇవన్నీ వాళ్ళు తీసుకున్నవే అవి మీషోలోంచి, అందుకని జడ పెట్టుకున్నానా. జడ పెట్టుకునే కొందుకి చాలా ఇది అనుకుంటే, వదిపిన ఎలాగో జడ పెట్టుకున్నావు, డ్రెస్ నీట్గా అదే తల డిజైన్గా దువ్వింది కదా అమ్మ, చీర కట్టుకొని జ్యువెలరీ పెట్టుకో ఫోటో తీసుకుందాము అని చెప్పి అడిగిందనమాట. ఇంక తను అడిగితే వద్దులే ఎందుకు, నాకు ఇంత వయసు అయిన తర్వాత అవసరమా, నాకు దగ్గర దగ్గర 34 ఏండ్లు జరుగుతుంది, ఇప్పుడు నాకు అవసరమా 3 పిల్లలు పుట్టిన తర్వాత, వద్దులే అంటే 60 ఏండ్లు ముసలోళ్ళే వేసుకుంటున్నారు, నీకు 34 అంటే అదేం పెద్ద వయసు, వేసుకోండి. ఇంకా అక్క కూడా చెప్పింది అనమాట, వేసుకో రెడీ అవ్వు అని చెప్పి. ఇంకా రమ్య కూడా చెప్పిందా. మేకప్ అయితే ఏం హెవీ మేకప్ ఏం వేసుకోలేదు. మేకప్ అంటే ఇప్పుడు ఇక్కడ రెడీ అవుతుంది కదా అంతే అనమాట. ఫౌండేషన్ కొంచెం లైట్గా తీసుకొని, పాండ్స్ క్రీమ్ ఫేస్కి అంతా పూసేసుకొని, రోజ్ పౌడర్ కొట్టేసి ఇలా కాజలు మస్కరా అప్లై చేసుకున్నాం అనమాట, అంతే సింపుల్. తర్వాత లిప్స్టిక్ వేసుకున్నాను, స్టిక్కర్ పెట్టేసుకున్నాను, అంతే. శారీ కట్టుకొని జ్యువెలరీ వేసేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాము. అండ్ అది చాలా బ్రైట్గా అనిపించింది. ఎండ వేరే ఉండిందా, సూపర్గా వచ్చింది. బయట ఫోటోషూట్ పెట్టుకుందాము ఒకసారి, ఎలాగో రెడీ అవుతున్నాను కదా, కొంచెం ఫొటోస్ తీసి పెట్టుకున్నాము, ఎప్పటికైనా గుర్తుంటాయి మెమరీస్ అన్నట్టుగా. సరేలే ఇంకా మళ్ళీ ఎప్పుడు రెడీ అయ్యే అవకాశం రాదు నాకు తెలిసి, ఇంత ఇదిగా రెడీ అవ్వలేను కూడా. ఎందుకంటే ఇంట్లో ఉంటే కనుక సంసారం, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు అని, ఇల్లు సర్దుకోవడం అని, దీపం పెట్టడం అని, వాళ్ళకి టిఫిన్లు భోజనాలు ఇవే సరిపోతాయి అనమాట. వాళ్ళకి రెడీ చేయటం, స్నానాలు చేయటం, వాళ్ళకి కడగటం, మళ్ళీ ఇంట్లో పనులు ఇవే సరిపోతాయి అనమాట. నిద్ర కూడా సరిగ్గా ఉండదు కంటికి. ఇంకా వీళ్ళైతే అందరూ ఉన్నారు కాబట్టి, పిల్లలు వేరే హ్యాపీగా నిద్రపోతున్నారు కదా, కాబట్టి నాకు రెడీ అవుపింది ఒకసారి చూద్దాం కానీ అన్నీ వేద్దాము అంటే, ఇంకా సరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, గుర్తుండిపోతుంది మెమరీస్ కొంచెం. ఎప్పుడైనా ఫోటో పలానా రోజు పలానా టైంలో ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం కదా అని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. మొత్తానికి అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఫుల్గా అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి. మీకు ఎవరికైనా ఈ వీడియో ఫుల్గా మ్యాక్సిమమ్ ఫుల్గా ఒక చోట 2 చోట్ల కనిపిస్తాను, మీకు ఎక్కడ కనిపించను. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఈసారి గుర్తుపట్టారా ఎక్కడ కట్టుకున్నారు అని చెప్పి? మీరు గుర్తుపట్టినా పట్టకపోయినా నేను చెప్తా చూడండి. మా అక్క రమ్య ఎంగేజ్మెంట్లో కట్టుకునింది అనమాట ఈసారి. చూడటానికి అయితే సూపర్ కలర్ కాంబినేషను. కాకపోతే ఈ చీర కుచ్చులు అవి వేసుకొని ఉంటాయి అనమాట, చాలా అన్నట్టు లేసుగా ఉబ్బుకొని ఉన్నట్టుగా. ఎట్లా కట్టింది అట్లా నిలవదు, ఎందుకో తెలియట్లేదు కానీ ఈ క్లాతే అంతే అంటండి, నిలవలేదు. ఇంకా కింద కంటే వీడియోస్ కాదు ఫొటోస్ మిద్దె పైన బాగా క్లారిటీగా వస్తాయి పిన్ని. సో పదాన్ మద అంటే సో మిద్దె పైకి అయితే వస్తున్నాను చూడండి. అంత బ్రైట్గా వచ్చేసింది అనమాట ఫేస్ అంతా. నేను షాక్ అయ్యాను. ఫౌండర్ చిన్న లైట్గా లేకపోయినా జ్యువెలరీ పెట్టుకున్నాను, ఇంకా శారీ కట్టుకున్నాను కదా, సో అది సెట్ అయిపోయి కదా, సో వాటి వల్ల లుక్ ఇలా వచ్చింది. సో నాకైతే నేను చాలా బాగా నచ్చాను. అంటే పెళ్ళి తర్వాత రెడీ అవటం ఇదే అనమాట ఫస్ట్ టైం. పెళ్ళి ఎప్పుడు రెడీ అయ్యాను కానీ, అంటే మేకప్కి పెళ్ళి ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్ రోజు రెడీ అయ్యాను. ఆ తర్వాత ఇదే అనమాట రెడీ అవ్వటము ఇంత హెవీగా. ఇంకెలాగో పిల్లలు నిద్రపోతున్నారు, అక్క వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి, పని పట ఏం లేదు కాబట్టి రెడీ అయ్యాం. కానీ ఏదైనా ఇంట్లో పని ఉంటే మాత్రం అస్సలు కుదరదులేండి. ఎక్కడ అవుతుంది చెప్పండి, అసలు ఏ ఆడపిల్లకి కానీ, అంటే పెళ్ళైన ఆడపిల్లలకి కుదరదు పిల్లలు ఉంటే. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి అలా బాగుంటుంది అని చెప్పేసి రెడీ చేశారు. రమ్య రెడీ చేసింది, ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అనమాట. తను రెడీ అవుతుంది బాగా. పిల్లలకి తెలుసు ఎలా రెడీ అవ్వాలి, ఎక్కడికి వెళ్తే ఎలా రెడీ అవ్వాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మమ్మీ డాడీ వాళ్ళతో ఎలా పిల్లలు కదండి, సో అన్నీ వాళ్ళకి తెలుసు. సో నేను ఫుల్ లుక్ అనేది చూపిస్తాను. రెడీ విత్ ఓకే బాగా చూపించింది అనమాట. అక్కడ ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను, అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది చూద్దాము అనుకున్నాను.
బట్ కుదరదు, ఇప్పుడు నేను ఉండేది అక్క వాళ్ళ ఇంట్లో కదా. బయట అయితే ఇది ఎలా వేసింది అట్లే ఉంది, కానీ చీర ముందర కుర్చీలు ఉంటాయి కదా, సో అవి లేసుకొని ఉన్నాయన్నమాట. చూడండి పిన్ను పెట్టాము, అందుకే అవి లేసుకోండి దానివల్ల. అయితే ఈ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. నేను చాలాసార్లుగా అడుగుతున్నాను, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, వీలైనంత వరకు నచ్చితే లైక్ ఇవ్వండి అని చెప్తున్నాను. లైక్లు ఇవ్వటం లేదు అండ్ కామెంట్లు కూడా చేయటం లేదనమాట. ఎందుకులే బాగుంది కదా అట్లనేసి అనుకుంటున్నారు, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు, కానీ కామెంట్లు అయితే చెప్పట్లేదు, అంటే ఈ కామెంట్ అయితే చేయట్లేదు. కామెంట్లు చేయండి అబ్బా, మనం కూడా మాట్లాడుకుందాము. అది కూడా కొంచెం నెగిటివ్గా మాత్రం కామెంట్లు చేయకండి, పాజిటివ్గా మాట్లాడండి. నా వయసు ఇంత అని నేను క్లియర్గా చెప్పాను కదా, ఈ వయసులో రెడీ అయ్యాను ఎలా ఉంది అని చెప్పేసి. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, నేను ఆంటీనే. పెళ్ళి అయిపోయినాక పిల్లలు పుట్టిన ప్రతి ఆడపిల్ల ఆంటీ అయిపోతుంది అంతే ఆటోమేటిక్గా. బట్ ఎందుకో ఇలా రెడీ అయ్యాను, బాగుంది అనిపించింది. ఇంకెలాగో రెడీ అయ్యాను కదా, ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట. ఇంట్లో మేమే ఫోటోలు తీసుకుంటాము. ఈ లోప పాప అయితే లేసేసింది, ఇంకా అక్షయ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది, ఇంకా పిల్లలంతా కాలేజ్ నుంచి కూడా వచ్చేసారా. రమ్యకి అయితే ఇప్పుడు కాలేజ్ ఎందుకు లేదు అంటే ఏవో వాళ్ళు కాలేజీలో గేమ్స్ అవి జరుగుతున్నాయి, స్పోర్ట్స్ కదా, సో అందువల్ల అది పోకుండా ఉండిపోయింది అంతే తప్ప వేరే రీజన్ ఏం కాదు. ఇంకా తను ఎలాగో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ 5 అలా అయిపోతుందండి. ఇంకా పూలు కోద్దామని చెప్పి చెట్టు కిందకి వదులుతుందనమాట, పైకి వెళ్ళేసి ఆ పిల్ల. ఇంకా వాళ్ళైతే పూలు కోసుకుంటున్నారు, మేమైతే ఈవినింగ్ కదా, సో ఫొటోస్ ఎట్లా వస్తాయి ఒకసారి చూసుకుందామని చూస్తే సూపర్గా వచ్చాయన్నమాట, చాలా బాగుండింది. అక్కడ ఉన్న వాళ్ళంతా అడుగుతారనమాట, ఏమో బాగుండింది, బాగా రెడీ అయ్యావు, బాగుండింది అంటుంటే చాలా రోజుల తర్వాత సో కొంచెం హ్యాపీ అనమాట. అందరూ చాలా బాగుండింది, లుక్ చాలా బాగుండింది, నీకు అంత వయసా, అసలు అంత వయసు అయినట్టే తెలియట్లేదు అంటుంటే ఇంకా కొండ ఎక్కిస్తున్నారనమాట వీళ్ళు. నేనైతే నాకు తెలుసు నా వయసు కదా, సో వీళ్ళు చెప్తూ ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపించింది, అదే నాకు ఇంత తక్కువ వయసులో కనిపిస్తున్నానా నేను అనిపించింది. ఓకే అందరూ బాగుంది అంటే ఓకే హ్యాపీ అనమాట, చాలా బాగుండింది నాకు కూడా. మీకు ఎలా అనిపించింది మళ్ళీ అడుగుతున్నాడు కామెంట్లో, చెప్పండి అబ్బా ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇంకా తర్వాత ఈవినింగ్ ఒక 6 వరకు అలాగే ఉన్నాను, అంటే 4కి అంతా రెడీ అయ్యాను. వంట అంతా చేసి తినేసి మార్నింగ్ టిఫిన్ అంతా చేసి తినేసి పిల్లలంతా నిద్ర పెట్టేసి స్నానాలు చేయించేసి 3:30 కల్లా స్టార్ట్ చేసాము. 3 కల్లా స్టార్ట్ చేసాంలేండి. నేను ఇలా అన్నీ రెడీ అయ్యే కొద్దికి దగ్గర 1 అవర్ పట్టింది. ఇంకా ఆ తర్వాత అయితే రెడీ అయిన తర్వాత ఒక 2 అవర్స్ అలాగే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, నేను బయటికి ఎక్కడ వెళ్ళలేదు. బట్ మా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫొటోస్ తీసుకుందాం రా బాగా రెడీ అయ్యావు అని చెప్పాను అనమాట. వీడియో కాల్ చేసి చూపించాను. చాలా అంటే 9 సంవత్సరాల తర్వాత రెడీ అయ్యాను కదా, చూడు బెటర్ రెడీ అయ్యాను అంటే బాగుందిరా ఫోటో తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆయన ఫోటో స్టూడియోకి తీసుకొచ్చారు. పెళ్ళి తర్వాత ఇలాగే అనమాట, ఫోటోషూట్ స్టూడియోలో ఉన్నాయని కూడా అమ్మ నిజంగా మీరు పెళ్ళప్పుడు కంటే ఇప్పుడే బాగున్నారు మా, అప్పుడు మీకు మేకప్ సెట్ అవ్వలేదు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అంటే. అప్పుడు పల్లెలో ఉన్నాను కదా, ఎప్పుడు మేకప్ వేయాల, అదే ఫస్ట్ టైము. ఇక్కడికి వచ్చినా కూడా మేకప్ అది ఏం లేదు. అప్పుడైతే ఐబ్రో చేసేదాన్ని కాదు, ఫేషియల్ ఏది చేసేదాన్ని కాదు, ఇప్పుడు కూడా ఏది చేసేదాన్ని కాదు. కాకపోతే అక్కడ నీళ్ళకి ఇక్కడ నీళ్ళకి తేడా ఉందనమాట. ఫేసు ఇక్కడ నీళ్ళకి కొంచెం గ్లో ఉంటుంది, వస్తుంది ఏం మేకప్ వేసుకోకపోయినా కూడా. మామూలుగా మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, నేను చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలాగా. ఇంకా మా ఊర్లో ఉంటే నీళ్ళు కొంచెం మందం అనమాట, సో ఆ నీళ్ళకి నల్లగా అయిపోతాము, గ్లో కూడా తగ్గిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి సెట్ అయిపోతుంది కానీ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను మా ఊర్లో ఉన్నప్పుడు కూడా బ్లాగ్స్ చేసి పెట్టాను కదా, అప్పటికి ఇప్పటికీ మీకు తేడా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇంకా 6 అయితే వాళ్ళు ఇంకా అలాగే పెట్టుకోండి పర్వాలేదు, ఇంకా కొద్దిసేపు అలాగే పెట్టుకో పిన్ని బాగుంటుంది అంటే, లేదులే నాకు వద్దు నేను తీసేస్తానని చెప్పేసి తీసేస్తున్నానండి. సో పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. ఆ పిల్లల ముందర చాలాసేపు ఉండటానికి కూడా నాకే ఇబ్బందిగా అనిపించింది. ఇంత పెద్ద పిల్లల మీద పెళ్ళి అవుతుంది కూతురికి, సో కూతురు ముందర తల్లి అవ్వడం అంటే తమాషా. దాంట్లో వేరే ఆ తల్లికి కూతురు మేకప్ వేయడం అంటే మరీ ఇంకా ఘోరం అనమాట. పెద్ద వాళ్ళకైతే సరిపోతుంది కానీ మనలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నాకైతే ఇబ్బందిగా అనిపించింది, అందుకే తొందరగా తీసేసాను. అండ్ అక్షయాన్ని కూడా ఒకసారి మమ్మీ నన్ను కూడా రెడీ చేయండి, ఒకసారి ఫోటోలు తీయండి నేను అడుగుతూ ఉండే. ఇంకొక రోజు అక్షయ కూడా బాగా నీట్గా అలా రెడీ చేసి ఫోటోలు అవి తీసుకోవాలా. సో చూద్దాం, వీలైనంత వరకు ట్రై చేస్తాను దాన్ని కూడా రెడీ చేయడానికి. అండ్ మొత్తానికి అయితే బ్లాగ్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించింది గెట్ రెడీ విత్ మీ ఎలా అనిపించింది కామెంట్లో షేర్ చేయండి. ఇదండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.